మనం ఇంట్లో ఒంటరిగా పని చేసుకుంటూ ఉన్నామండి. అప్పుడు సడన్‌గా ఓ పెద్ద పులొచ్చింది. అప్పుడు ఏం చేస్తాం? గట్టిగా అరుస్తాం. టేబుల్ ఎక్కేసి ఫ్యాన్‌ని పట్టుకోవాలనుకుంటాం. లేదంటే ఆ టేబుల్ కింద దూరిపోతాం. చేతిలో ఉన్నదాన్ని విసిరేస్తాం. దాన్ని బెదరగొట్టాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాం. ఇంకా అదే టైంలో ధైర్యం, సమయస్ఫూర్తి కనుక ఉన్నట్లయితే ఆ పులిని బయటికి ఎలా పంపించాలా అని ఆలోచిస్తాము. మనం బయటికి ఎలా వెళ్ళిపోవాలా అని కూడా ఆలోచిస్తాం. ఆలోచించి మనం బయటికి వెళ్ళాక ఆ పులి బయటికి రాకుండా గొళ్ళెం పెట్టేయాలనుకుంటాం. ఆ పులే సమస్య. మనలో చాలామంది సమస్య వచ్చినప్పుడు చాలా ఆలోచిస్తాం, విచారిస్తాం. మరి ఇలాంటి సమస్యను మనం ఎలా ఫేస్ చేయాలి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేటువంటి విషయాలు ఈరోజు ఎండమూరి గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే ఎండమూరి గారు. నమస్తే నమస్తే. సార్ మీ మాటల్లో చెప్పండి, ఒక సమస్య. ఇప్పుడు మీరు చెప్పిన సమస్య ఉందనుకోండి. ఆ పులి వచ్చింది. పులి రాగానే నిలబడి దాన్ని చూసాం ఇట్లా. లేదు అరవలేదండి. దాన్ని చూసి చాలామంది చేసే పని సమస్య రాగానే దాన్ని చూడరు. అరవరో ఏం చేయరండి. నా ఉంగరాలు, నా తాయెత్తులు, నా బోడిగుండు ఇవి మాత్రమే నన్ను రక్షిస్తాయని చెప్పి హ్యాపీగా ఉంటారండి. ఇది ఒక రకం. రెండో రకం పులి రాగానే అసలు అరవటాలు గిరవటాలు లేదు, అక్కడే గుండె చచ్చిపోతారు. మేబీ నేను అదే. మూడో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పులి నన్నేం చేస్తుందిలే, నమస్కారం చేసి బాగున్నావా, టిఫిన్ చేసావా, హ్యాపీయా అని ఎస్కేప్ అయిపోతారు సమస్య నుంచి. ఈ మూడు రకాలండి సమస్యకు. కొంతమంది నన్ను జ్యోతిష్యుడు, అక్షరాల్లో మార్పు, ఉంగరాలు, తాయెత్తులు రక్షించుకునేవాళ్ళు ఒక రకం. అసలు సమస్య రాగానే హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో చేరేవాళ్ళు చాలామంది. మూడో రకం ఏంటంటే నేను చెప్పినట్టు ఎస్కేపింగ్. అసలు దాన్ని పట్టించుకోరు, కోర్టుకు కూడా వెళ్ళరు. కోర్టు నోటీస్ వచ్చినా వెళ్ళరు. మళ్ళీ ఎన్బిఏ క్లైమాక్స్కి వెళ్ళే వరకు సమస్య పట్టించుకోరు. ఈ మూడు రకాలు ఉన్నవాళ్ళు మీరు చెప్పిన దాంట్లో పులి ఎగ్జాంపుల్కి సరిగ్గా పనిచేస్తారు. అయితే మీరు చెప్పారు గురుజీ, ఫస్ట్ రకం వారి గురించి మనం మాట్లాడుతున్నాం. తాయెత్తులు కట్టుకుని నిజంగా అంటే సమస్య వచ్చినప్పుడు తాయెత్తులు ఇలాంటివన్నీ నమ్మితే సమస్య తీరిపోతుంది. నేను నమ్మాలా వద్దా అంటలేదండి. తిరుపతి వెళ్తే సమస్య పరిష్కారం కాదండి. తిరుపతి వెళ్ళటం వల్ల ఆ సమస్య నుంచి బయటపడే ధైర్యం వస్తే రావచ్చేమో కానీ కేవలం ఎందుకంటే కొన్ని కోట్ల మంది వెళ్తారు. కొంతమంది లంచగొండలు లంచంలో 10% హుండీలో వేసి ఎస్కేప్ అయిపోతాం, దేవుడు మాకు స్వర్గం ఇస్తాడు అనుకుంటారు కూడా. ఇవన్నీ ఆత్మసంతృప్తికి చేసే పనులు. కానీ ఏ సమస్యను కూడా ఈ తాయెత్తు కానీ ఇది పరిష్కారం చేయదండి. ఒక కుర్రోడు ఉన్నాడు. కుర్రోడు ఏంటండి 45 years ఉంటాయి. అతను చాలా జ్యోతిష్యము, అక్షరాల్లో మార్పు, వాస్తు అన్నీ చెప్తాడు. బాగా డబ్బు సంపాదించాడు. ఒక హోటల్ పెట్టాడు. అది దరిద్రంగా నడుస్తుంది. 1 year అయింది. మూసేసాడు. దాదాపు మూసేసే స్టేజ్కి వచ్చాడు. నేను చెప్పా, మరి ఇన్ని చేస్తావు కదా నువ్వు, హోటల్ పేరు మార్చుకోవచ్చు, లేకపోతే వాస్తు మార్చుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అంటే అంత కర్మ సార్ అన్నాడు. మరి కర్మ నిన్ను డిసైడ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకంటే దీనికి వెళ్ళటం కూడా కర్మే సార్, అదృష్టం బాగుంటే వాడు మా దగ్గరకు వస్తాడు అన్నాడు. ఇంక ఈ లాజిక్కి ఇక మనం ఆన్సర్ ఏం చెప్పలేమండి. కాబట్టి సమస్య వచ్చినప్పుడు యూ హ్యావ్ టు టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యువర్ ఫెయిత్ తప్ప ఇవేం రక్షించమండి.